లిల్లీ నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? నిన్ను వదిలి నేను ఉండలేను లిల్లీ. నన్ను వదిలి వెళ్ళకు లిల్లీ. ఐ లవ్ యూ లిల్లీ. చించాన్ నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు చించాన్. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను ఈ విధంగా అడుక్కోవడం కన్నా దేంట్లైనా పడి చావు చావు చావు. లిల్లీ ప్లీజ్ లిల్లీ, నా ప్రేమను నువ్వు అర్థం చేసుకో లిల్లీ. నన్ను వదలకు లిల్లీ, వదిలి వెళ్ళిపోకు లిల్లీ. ఛీ, నీకు ఎంత చెప్తున్నా గానీ కొంత కూడా బుద్ధి జ్ఞానం లేదు చించాన్. నిన్ను వదిలి పోతున్నా నేను. ఈ విధంగా అడుక్కోవడం కన్నా దేంట్లైనా పడి చావు చావు చావు. దయచేసి నా జీవితం ముందుకు రాకు, నా జీవితంలో ఉండకు, నన్ను ఎప్పటికీ ఇబ్బంది పెట్టకు చించాన్. నా లిల్లీ లేని జీవితం నాకెందుకు అసలు? లిల్లీ చెప్పినట్టే నేను చనిపోతాను. ఇట్లాంటి జీవితం నాకొద్దు. నా లిల్లీ, నా అప్సరసు సుందరిని వదిలి నేను ఉండలేను లిల్లీ. అమ్మ బాబోయ్, ఇక్కడ ఈ జనాభా ముందర మనం అస్సలు జీవించలేకున్నాం రా బాబు. అసలు మంచి వాళ్ళు అనేదే లేదు, అందరూ దుర్మార్గుల్లాగే ఉన్నారు. ఎవరన్నా మంచి వాళ్ళు కనిపిస్తాయినా బాగుంటుందేమో. నిజాయితీ పనులు అయితే అసలు ఎవ్వరూ లేరు. అరే ఇక్కడేంటి? ఇతను ఎవరో పడిపోయినట్టున్నాడు. ఎక్కడో చూసినట్టుంది ఇతన్ని. ఒకసారి నీళ్ళలో దూకి చూద్దాం. ఇతను ఎవరు? అరే ఇతను చనిపోయి ఉన్నాడు. ఇప్పుడు నేను పైకి వెళ్ళి తనని మళ్ళీ బతికిచ్చేస్తాను. ఓం భగబుకి భగుని బాగోదని భగవాసని బతికి పైకొచ్చాయి. ఇదేంటి నేను ఇట్లా ఉన్నాను, ఇక్కడున్నాను? ఎవరు నేను? హలో ఏమండి, ఎవరు మీరు? అసలు ఏమైంది నాకు? ఓ మూర్ఖుడా, నా పేరు చార్లీ. చార్లీ, నువ్వు ఇక్కడ చనిపోయి ఉన్నావు. అర్థమవుతుందా నీకు? నీ ఆత్మ ఇది, నీ ప్రాణం కాదు. నువ్వు మనిషిలాగా ఇంకా బతుకున్నావు అనుకుంటున్నావు. ఏంటి ఏంటి నేను చనిపోయానా? నేనా? నాకు అసలు ఏమైంది? ఒకసారి నీ గతం గుర్తు తెచ్చుకో. నా లిల్లీ లేని జీవితం నాకెందుకు అసలు? లిల్లీ చెప్పినట్టే నేను చనిపోతాను. ఇట్లాంటి జీవితం నాకొద్దు. నా లిల్లీ, నా అప్సరసు సుందరిని వదిలి నేను ఉండలేను లిల్లీ. అవును, నాకు గుర్తొచ్చింది. నేను నిజంగా సూసైడ్ చేసుకున్నాను నా లిల్లీ కోసం. నేను బతుకుంటే నా లిల్లీతోనే హ్యాపీగా ఉండేవాడిని. ఇప్పుడు నేను లేనందువల్ల నా లిల్లీ ఎంత బాధపడుతుందో కదా. వారే పిచ్చి మూర్ఖుడా, ఇంకా కూడా నువ్వు లిల్లీ లిల్లీ అంటున్నావు. నీ లిల్లీ నిజ స్వరూపం చూస్తే నీ గుండె ఏమవుతుందో. ఒకసారి నీకు నీ లిల్లీ నిజ స్వరూపం చూపిస్తాను పదా. అప్పటికైనా బాధపడు. నువ్వు ఆ లిల్లీ కోసం ఎందుకు చనిపోయావు అన్నది. ఇంకోసారి అలా మాట్లాడకండి. మా లిల్లీకి నేనంటే చాలా ఇష్టం తెలుసా, కానీ ఎందుకో నేనంటే ఇష్టం లేదని చెప్తుంది. నేనే తనకి బాధ కలిగించే విషయం ఏదో చేసుంటాను. ఇదిగో కనిపిస్తున్నాదా నీ ప్రేమ జంట, నీ లిల్లీ. పోయి ఎదురుగా చూడు. ఇప్పుడు ఎవరక్కడ? డోరిమాన్ ఉన్నాడు అక్కడ. డోరిమాన్ లిల్లీ మాట్లాడుకుంటున్నారు కదా. ఒకసారి దగ్గరికి వెళ్ళి విను, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు. అవును, నేను ఇప్పుడు వెళ్తే వాళ్ళకి కనిపించనా? నువ్వేమీ కనపడవు, వెళ్ళు. సరే నేను వెళ్తున్నాను. ఇక్కడ ఏమి చేస్తున్నారు వీళ్ళు? ఓ అందాల రాక్షసి, నువ్వు నా స్వప్న సుందరి, నా గుండెని ఏదో గాయం చేశావు లిల్లీ. నువ్వంటే నాకు చాలా ఇష్టం లిల్లీ. అవును డోరిమాన్, నీ కోసం నేను ఎవరినైనా వదిలేస్తాను. ఆఖరికి చించాన్ని కూడా వదిలేస్తాను తెలుసా. వదిలేశాను కూడా. అవును లిల్లీ, నీ కోసం నేను ఎవరినైనా వదులుకుంటాను. నాకు ఇబ్బందే లేదు లిల్లీ, ఎందుకంటే నువ్వు నాకు చాలా ఇష్టం. నువ్వు స్వప్న సుందరివి కదా. ఏ డోరిమాన్ ఆపరా, ఏందిరా ఇది? అసలు ఏం మాట్లాడుకుంటున్నారు మీరు? మీరేంది లవ్ ఏంది? నేను నీ కోసమా ఇట్లా చేసింది లిల్లీ? డోరిమాన్ ఇదిగో తీసుకో ఇదిగో దెబ్బ తీసుకో. ఏ లిల్లీ పట్టుకో ఈ దెబ్బ. క్యాచ్ ఇట్ ఏ లిల్లీ. ఇదిగో అరే ఇదేంది? అంటే ఇప్పుడు దాకా నేను కలగన్నానా? ఓయమ్మ పడవా, ఇది మార్నింగ్ వచ్చిన కల కదా, మళ్ళీ ఇది నిజమవుతుందో ఏంటో. ఫ్రెండ్స్ మీరైతే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. పార్ట్ 2 లో ఇది నిజమవచ్చు కూడా. నిజమైతే నా రియాక్షన్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా చూడాలంటే ఈ ఛానల్ కి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా బాయ్. మీ నాగా బ్రో 2.0.